హాయ్ ఫ్రెండ్స్, 2 రోజుల నుంచి 'సలార్' సినిమా గురించి మిక్స్డ్ రివ్యూ అయితే వస్తూనే ఉంది. కొంతమంది బాగుందంటారు, బాగలేదంటున్నారు, నచ్చిందంటున్నారు, నచ్చలేదంటున్నారు, డబుల్ బొక్క అంటున్నారు. కానీ నిన్న నైట్ నేను సినిమా వెళ్లి చూశాను. ఒక 'ప్రభాస్' ఫ్యాన్స్‌గా కాకుండా ఒక నార్మల్ ఆడియన్స్‌గా వెళ్లి సినిమా చూశాను. నిజంగా జెన్యూన్‌గా సినిమా గురించి చెప్పాలంటే, సినిమా డబ్బింగా, స్ట్రెయిట్ ఫిల్మా, బాగుందా, బాగలేదా ఇవన్నీ చెప్పాలంటే ముందు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక సినిమా గురించి వెళ్ళిపోదాం. 'సలార్' సినిమాలో 'ప్రభాస్‌ని' నీల్ మావ దింపేసాడు భయ్యా. చాలా అంటే చాలా బాగా చూపించారు. ఎంతోమంది 2, 3 సినిమాల నుంచి ట్రోల్ చేస్తున్న వాళ్ళందరికీ సరైన బుద్ధి చెప్పాడనమాట. నిజంగా, నిజంగా సినిమాలో 'ప్రభాస్' చాలా బాగున్నాడు. ఆ బాడీ గాని, ఆ కటౌట్ గాని, 'ప్రభాస్' యాక్టింగ్ గాని, ఆ స్టైల్ గాని చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ సినిమా మాత్రం ఉగ్రం డబ్బింగ్. కంప్లీట్‌గా అచ్చుగుద్దినట్టు దించేసాడు. ఉగ్రం డబ్బింగే. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసి సినిమా వేరే రకంగానే తీసుకెళ్తుంది. వేరే ప్రపంచానికే తీసుకెళ్తుంది. ఇక్కడ గూడా మనకి ఆ ఫైట్స్ గానీ, స్టైల్ గానీ ఎక్కడ గూడా మనకి ఓవర్ అయితే అనిపియదు. ఒక్కడే అంతమందిని కొట్టినా గూడా ఏంది ఒక్కడే ఇంత బిల్డప్ చేసి కావాలా, ఇంత బిల్డప్ అవసరమా అని ఎక్కడ గూడా అనిపియదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ బోరింగ్ ఉంది, ల్యాగ్ ఉంది అంటారు. కానీ నిజంగా సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు, సినిమా ఎండ్ వరకు సినిమా ఇంట్రెస్ట్‌గానే వెళ్తుంది. ఎక్కడ ల్యాగ్ అనిపియదు, ఎక్కడ బోర్ అనిపియదు. ఇంక క్లైమాక్స్‌లో షర్ట్ మొత్తం ఇప్పేస్తాడు. బాడీ మొత్తం చూపిస్తాడు. ఎవరైతే ఎన్ని రోజులుగా ట్రోల్ అయితే చేస్తున్నారో వాళ్ళందరికీ రాడ్ దింపాడని చెప్పొచ్చు. క్లైమాక్స్‌లో ఒక ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది క్లైమాక్స్‌లో. నెక్స్ట్ పార్ట్‌లో ఏమవుతుంది, పార్ట్ 2లో ఏమవుతుంది అనే ఒక ఇంట్రెస్టింగ్ అయితే పెట్టాడు. ఇంకా మూవీ ఎవరు చూడలేదో ముందు వెళ్లి చూసేయండి. మీరు పెట్టిన డబ్బులకి ఎలాంటి దోకా అయితే ఉండదు. సినిమా నిజంగా బాగుంది. ఫేక్ రివ్యూ అని చూసి సినిమా బాగలేదు అని డిసైడ్ కాకండి. ముందు సినిమా చూసి మీరే డిసైడ్ కాండి. నిజంగా సినిమా బాగుంది. మీరు పెట్టిన డబ్బులకి ఎలాంటి దోకా అయితే ఉండదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.